నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను వినతి ముందుగా ముఖ్యాంశాలు ప్రధానిగా మూడోసారి బాధ్యతలు స్వీకరించిన నరేంద్ర మోదీ 20,000 కోట్ల రూపాయల కిసాన్ సమ్మాన్ నిధుల విడుదలపై తొలి సంతకం నూతన మంత్రివర్గంతో సమావేశమైన ప్రధాని 100 రోజుల్లో చేపట్టాల్సిన ప్రణాళిక గురించి దిశానిర్దేశం చేసిన నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసినందుకు మోదీకి శుభాకాంక్షలు తెలిపిన పలు దేశాధినేతలు కృతజ్ఞతలు తెలిపి కలిసికట్టుగా పనిచేద్దామని పిలుపునిచ్చిన నరేంద్ర మోదీ ఈ నెల 12న ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కేసరపల్లిలో ప్రమాణ స్వీకారానికి శరవేగంగా ఏర్పాట్లు చేస్తున్న అధికారులు రాష్ట్రంలో చురుగ్గా కదులుతున్న నైరుతి రుతుపవనాలు కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలకు వర్ష సూచన వార్తల్లోని వివరాలు ప్రధానమంత్రి మూడవసారి బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ నూతన కేంద్ర మంత్రివర్గంతో ఈరోజు సమావేశమయ్యారు. లోక్ కళ్యాణ్ మార్గ్లోని మోదీ నివాసంలో నిర్వహించిన ఈ సమావేశం అనంతరం నూతన మంత్రివర్గానికి శాఖలు కేటాయించారు. రాజ్నాథ్ సింగ్కు రక్షణ శాఖ, అమిత్ షాకు హోం మంత్రిత్వ శాఖ, నితిన్ గడ్కరీకి రోడ్లు రహదారులు, జేపీ నడ్డాకు ఆరోగ్య శాఖ, శివరాజ్ సింగ్ చౌహాన్కు వ్యవసాయ గ్రామీణాభివృద్ధి, నిర్మలా సీతారామన్కు ఆర్థిక శాఖ, జయశంకర్కు విదేశీ మంత్రిత్వ శాఖ, పీయూష్ గోయల్కు వాణిజ్య శాఖలను కేటాయించారు. వీరితో పాటు తెలుగువారైన రామ్మోహన్ నాయుడుకు పౌర విమానయాన శాఖ, కిషన్ రెడ్డికి బొగ్గు గనుల శాఖ, శ్రీనివాస్ వర్మకు భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖల సహాయ మంత్రిగా నియమించారు. పెమ్మసాని చంద్రశేఖర్కు గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ సహాయ మంత్రిత్వ శాఖలను కేటాయించారు. బండి సంజయ్కు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిత్వ శాఖను కేటాయించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడోసారి తన బాధ్యతలను ఈ ఉదయం స్వీకరించారు. ఢిల్లీలోని ప్రధానమంత్రి కార్యాలయంలోని సౌత్ బ్లాక్లోకి వచ్చిన మోదీకి కార్యాలయ సిబ్బంది కరతాళ ధ్వనులతో స్వాగతం పలికారు. అనంతరం తన ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించిన అనంతరం కిసాన్ సమ్మాన్ పథకానికి సంబంధించి 17వ విడత నిధులు 20,000 కోట్ల రూపాయల విడుదలపై తొలి సంతకం చేశారు. దీంతో 9.3 కోట్ల మందికి ప్రయోజనం కలగనుంది. రెండు 2047 నాటికి వికసిత్ భారత్ నిర్మాణానికి ప్రభుత్వం, ఉద్యోగులు కలిసికట్టుగా పనిచేద్దామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఢిల్లీలో ప్రధానిగా మూడోసారి బాధ్యతలు స్వీకరించిన అనంతరం పీఎంఓ కార్యాలయం సిబ్బందితో మోదీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్తవ్య కాల్లో దేశాన్ని ముందుకు తీసుకువెళ్లే స్ఫూర్తిదాయ సిబ్బంది తన కార్యాలయంలో పనిచేస్తున్నారన్నారు. దేశాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దాలన్న తన కళ ఉద్యోగుల ఉక్కు సంకల్పంతో మిళితమై లక్ష్యాన్ని చేరుకుందని ఆశాభావం వ్యక్తం చేశారు. और ज्यादा स्केल पर कैसे कर सकते हैं। अगर उन चीजों को लेकर के आप साथ ही आगे बढ़ते हैं तो मुझे पक्का विश्वास है कि 140 करोड़ देशवासियों ने आपके पुरुषार्थ को मोहर लगाई है। ये चुनाव मोदी के भाषणों को मोहर नहीं है, ये चुनाव आपके 10 साल के हर सरकारी कर्मचारियों के पुरुषार्थ को मोहर लगी हुई है। इसलिए इस विजय के बड़े हकदार अगर कोई है तो आप लोग हैं। इस विजय के सच्चे हकदार कोई है तो भारत सरकार के हर कर्मचारी भी हैं कि जिन्होंने एक विजन के लिए अपने आप को खपा देने में कोई कमी नहीं रखी,
और देश में पहले से बहुत तेज गति से काम हुए, जिसका परिणाम भी नजर आ रहा है। लेकिन मैं एक नई ऊर्जा के साथ मैं विराम करने के लिए पैदा नहीं हूं। इस टीम ने इतना बड़ा अचीवमेंट किया है, उसको स्वाभाविक मन करेगा कि यार कुछ अब बहुत हो गया, अब साहब थोड़ा शांति रखे तो अच्छा होगा। लेकिन मैं मानता हूं अब मेरा दायित्व भी 10 साल मैंने जो सोचा है उसे ज्यादा सोचने का है, 10 साल जो किया है उसे ज्यादा करने का है। अब जो करना है वो ग्लोबल बेंचमार्क को पार करने वाली दिशा में करना है। कल क्या थे और आज कितना अच्छा किया, वो वक्त चला गया दोस्त। पहले 5 पर थे, अब 10 पर पहुंच गए, वो वक्त पूरा हो चुका। अब दुनिया इस विषय पर यहां पर है और ये इससे आगे कुछ नहीं है, तो उसके आगे हम होंगे। जहां कोई नहीं पहुंचा वहां हमारे देश को हमें पहुंचाना। और जब मैं 3 बातें कहता हूं, एक क्लैरिटी ऑफ थॉट्स, जहां तक इस सरकार का सवाल है, मैं मानता हूं कि कोई उलझन नहीं, बाएं जाए दाएं जाए ऊपर जाए नीचे जाए कुछ नहीं, उसको पता है ऐसे ही जाना है। सब कुछ मेरा कैरेक्टर टू एक्ट, उस काम को पूर्ण करने वाले कैरेक्टर के रूप में अगर निकलता है तो मैं परिणामों को प्राप्त हूं। हमारे लिए सोचने की सीमाएं नहीं हैं, हमारे लिए पुरुषार्थ के लिए कोई मानदंड नहीं है, और वही टीम पर ప్రధానమంత్రిగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేసిన నరేంద్ర మోదీకి వివిధ దేశాలకు చెందిన అధినేతలు సామాజిక మాధ్యమాల వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. దీనికి ప్రధాని మోదీ వారికి కృతజ్ఞతలు తెలిపారు. దీనికి సంబంధించిన మరిన్ని విశేషాలను ఇప్పుడు చూద్దాం. ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా ప్రపంచ దేశాధినేతలు తనకు శుభాకాంక్షలు తెలిపినందుకు ప్రధాని నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు. కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో సామాజిక మాధ్యమం ఎక్స్లో ఓ పోస్టు పెడుతూ మానవ హక్కులు, వైవిధ్యం, చట్టబద్ధమైన పాలనతో 2 దేశాల ప్రజల మధ్య సంబంధాలను ముందుకు తీసుకువెళ్లడానికి భారత ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి కెనడా సిద్ధంగా ఉందన్నారు. కెనడా ప్రధానికి ఇచ్చిన సమాధానంలో పరస్పర అవగాహన, గౌరవం ఆధారంగా కెనడాతో కలిసి పనిచేయడానికి భారతదేశం ఎదురుచూస్తోందని మోదీ అన్నారు. తన అభినందన సందేశంలో ఫిన్లాండ్ ప్రధానమంత్రి పెట్టెరి ఓర్పో ఇరు దేశాల మధ్య సంబంధాలను విస్తరించి కొనసాగించడానికి, ప్రజల శ్రేయస్సు కోసం కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. దీనికి ప్రధాని సమాధానమిస్తూ భారతదేశం ఫిన్లాండ్ సంబంధాలను, భాగస్వామ్యాన్ని మరింత పెంపొందించడానికి తాను ఎదురుచూస్తున్నానని ప్రధాని మోదీ అన్నారు. స్లోవేనియా ప్రధానమంత్రి రాబర్ట్ గొలోబ్ కూడా సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ప్రధాని మోదీకి శుభాకాంక్షలు తెలిపారు. ఇరు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసుకోవడంతో పాటు అంతర్జాతీయ వేదికలపై మరింత సహకారం అందించడం కోసం ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. దీనికి ప్రధాని మోదీ సమాధానమిస్తూ తన 3వ టర్మ్లో భారత, స్లోవేనియా దేశాల మధ్య సన్నిహిత భాగస్వామ్యాన్ని మరింత పెంపొందించేందుకు కృషి చేస్తానన్నారు. ఉగాండా అధ్యక్షుడు యవేరి కే ముసెవేని ఎన్నికల్లో విజయం సాధించినందుకు నరేంద్ర మోదీకి, బీజేపీకి అభినందనలు తెలిపారు. ఆఫ్రికా ప్రజలు భారతీయులతో ఉమ్మడి ఆకాంక్షలు, లక్ష్యాలను పంచుకోవడమే కాకుండా ఇరు దేశాలు తమ పౌరుల శ్రేయస్సు కోసం కలిసి పనిచేస్తూనే ఉంటారన్నారు. దీనికి ప్రధాని మోదీ సమాధానమిస్తూ ఉగాండాతో తమ బలమైన భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్తామన్నారు. ఆఫ్రికా యూనియన్ G20 ప్రెసిడెన్సీలో శాశ్వత సభ్యత్వం పొందినందుకు భారత్ గర్విస్తుందన్నారు. 2 దేశాలు అన్ని రంగాల్లో తమ చారిత్రక అనుబంధాన్ని మరింత అభివృద్ధి చేసుకుంటాయని మోదీ అభిప్రాయపడ్డారు. వికసిత భారత లక్ష్య సాధనకై విశ్రాంతి ఎరుగని ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు మేమందరం అడుగులు వేస్తున్నామని కేంద్ర మంత్రి BL వర్మ అన్నారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధిపై ప్రధాని మోదీ తొలి సంతకం చేయడం రైతులతో పాటుగా ఒక రైతుగా నేను సంతోషిస్తున్నానన్నారు. గడిచిన 10 ఏళ్లలో దేశానికి అందించిన సేవలు వెలకట్టలేనివన్నారు. उनसे प्रण लेकर के प्रेरणा लेकर के काम करते हैं और आदरणीय मोदी जी ने जिस तरह से गरीबों के लिए, किसानों के लिए, महिलाओं के लिए, सभी वर्गों को काम किया, इस देश के विकास के लिए काम किया और इतना काम किया, इतना विकास किया जो कांग्रेस के यूपीए के 60 साल के शासन में नहीं हुआ, उससे ज़्यादा विकास का काम किया है। तब तीसरी बार की जो शपथ ली है तो विकसित भारत के संकल्प को पूरा करने का एजेंडा है और मुझे लगता है कि आदरणीय प्रधानमंत्री जी ने आखिरी मंत्रिपरिषद की बैठक में भी हम लोगों को कहा था, सारे मंत्रालय के सेक्रेटरी को कहा था कि रोड मैप बनाइए और आते ही आते काम करना शुरू कर दिया है।
तो यहाँ पर एक भी दिन की छुट्टी ना मोदी जी लेते हैं ना उनके मंत्री, क्योंकि मैं स्वयं किसान हूँ, खेती किसानी अपने हाथों से मैंने की है और आज भी करता हूँ। तब मैं अपनी ओर से और करोड़ों करोड़ों किसानों की ओर से माननीय प्रधानमंत्री मोदी का आभारी हूँ कि आते आते उन्होंने पहला स्टेप किसानों की चेहरे पर खुशी लाने के लिए उन्होंने प्रधानमंत्री किसान सम्मान निधि देने का काम किया है। और प्रधानमंत्री किसान सम्मान निधि लगातार जिस तरह से 11-11.5 करोड़ किसानों के खाते में दी जा रही है और 2-2 हज़ार का मतलब पूरे 2,000 आने वाले हैं। ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారానికి విచ్చేసిన వివిధ దేశాధినేతలు కేంద్ర మంత్రి జయశంకర్తో ఢిల్లీలో ఈరోజు సమావేశమయ్యారు. మారిషస్ ప్రధానమంత్రి ప్రవీణ్ కుమార్ జుగ్నాథ్, నేపాల్ ప్రధానమంత్రి పుష్పకమల్ దహల్ ప్రచండ, శ్రీలంక అధ్యక్షులు రానిల్ విక్రమ్, బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా, మాల్దీవుల రాష్ట్రపతి మహమ్మద్ ముయిజు, షీషెల్స్ ఉపాధ్యక్షులు అహ్మద్ అఫీఫ్లతో సమావేశమైన జయశంకర్ ఆయా దేశాలతో భారత్ కలిసి పనిచేసేందుకు మరింత ఉత్సాహంగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. జనసేన పార్టీ అధినేత కె పవన్ కళ్యాణ్ ఈరోజు అనకాపల్లిలో పర్యటించారు. తన పర్యటనలో భాగంగా పట్టణంలోని నూకాంబిక అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయం వద్ద పవన్ కళ్యాణ్కు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. దర్శనానంతరం అధికారులు పవన్కు అమ్మవారి చిత్రపటాన్ని, ప్రసాదాలను అందించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి కేసరపల్లి సిద్ధమవుతోంది. 11 ఎకరాల స్థలంలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రధాని నరేంద్ర మోదీ హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు భారీ భద్రతా ఏర్పాట్లపై దృష్టి సారించారు. 5 ఐఏఎస్ అధికారుల నేతృత్వంలో ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. సభా వేదిక, సీటింగ్, భద్రత, పార్కింగ్కు సంబంధించిన ఏర్పాట్లు పగడ్బందీగా చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి సెలబ్రిటీలతో పాటు 1,00,000 మందికి పైగా వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. వేదిక నిర్మాణ పనులను కృష్ణా జిల్లా కలెక్టర్ డికే బాలాజీ, గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావులు ఈరోజు పరిశీలించి సిబ్బందికి తగిన సూచనలు చేశారు. Totally involved in every task, so we are hopeful of completing the arrangements by 11th evening. పాలనాధ్యక్షుడికి జరిగే పట్టాభిషేకానికి గన్నవరం వేదిక ముస్తాబవుతుంది. ఏర్పాట్లు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. రేపు ఈవినింగ్ కల్లా అన్ని ఏర్పాట్లు కంప్లీట్ అవుతాయి. వచ్చిన అతిథులకి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి ఏ ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు జరుగుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారి పట్టాభిషేకం కోసం ఈ రాష్ట్ర ప్రజలు గత 2-3 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారు. దానికి వేదిక గన్నవరం అవటం చాలా ఆనందంగా ఉంది. 2 సార్లు ఉమ్మడి రాష్ట్రాన్ని, రెండోసారి విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి మా గన్నవరం వేదిక అవటం అదృష్టంగా భావిస్తూ, రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు గారికి నన్ను ఈ నియోజకవర్గ ప్రజలు గిఫ్ట్ గా ఇచ్చిన పరిస్థితి, గెలిపించి అది అభివృద్ధి రూపంలో అభివృద్ధి దిశగా గన్నవరాన్ని పొరలు పెట్టిస్తాం. అలాగే రాబోయే కాలంలో గన్నవరం నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తాం. గన్నవరంలో ఎయిర్పోర్ట్ ఉండటం భౌగోళికంగా గన్నవరం నియోజకవర్గానికి కలిసి వచ్చే అంశం. హైవే బారు సర్వాంగ సుందరంగా పోయింది. ఈ నియోజకవర్గంలో రోడ్ల విషయం కానివ్వండి, పరిశ్రమలు తీసుకొస్తాం కానీ, మల్లవల్లి పారిశ్రామిక కారిడార్ డెవలప్ చేయడం కానీ, వేర్నగూడ స్ట్రెచ్ డెవలప్ చేయడం కానీ, రామరపోడి వెనకబడి వంతులు నిర్మించడం కానీ, ఒక కార్యక్రమాలని రైతు సోదరుల కోసం, ఆరుగాలం కష్టపడే రైతు సోదరుల కోసం నేను 5 సంవత్సరాలు చాకరీ చేస్తాను. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం. తాతయ్య, బంగారుకొండ అంటే ఏంటి? ముద్దు బిడ్డని అచ్చంగా నీలాగా. నాన్న, ఆన్లైన్ ఫారెక్స్ ట్రేడింగ్ పై బెస్ట్ ఆఫర్స్, హై రిటర్న్స్, బోనస్ డిపాజిట్, ఇంకా బహుమతులు గెలుచుకునే అవకాశం. కురుచున్న కొమ్మనే నరకడం అంటే ఏంటి? కష్టాలని పిలవడం మీ నాన్నలాగా. ఆర్బీఐ అంటుంది, ఆకర్షణీయమైన ఆఫర్స్ తో ప్రలోభ పెట్టే అనధికృత ప్లాట్ఫామ్స్ పై ఫారెక్స్ ట్రేడింగ్ చేయడం అంటే కొరిమితో తలగొక్కోవడమే. అంటే ఏంటి? ఈయన్ని అడుగు. అర్థమైంది నాన్న. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
జూన్ 12న ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం కోసం రాష్ట్ర ప్రజలంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని టీడీపీ అధికార ప్రతినిధి కె పట్టాభిరామ్ అన్నారు. మంగళగిరిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో అభివృద్ధి కంటే వినాశనమే ఎక్కువగా జరిగిందన్నారు. ప్రస్తుతం ఎన్నికల ఫలితాల అనంతరం ప్రజలు స్వేచ్ఛా వాయువులు పీల్చుతున్న అనుభూతికి లోనవుతున్నారన్నారు. జూన్ 4వ తేదీన మీ అందరికీ తెలుసు, రాష్ట్రంలో ప్రతి ఊర్లో కూడా ఒక దీపావళి పండుగ జరుపుకున్నారు. ఒక నియంత పాలనకి ముగింపు పలికిన రోజు, రాష్ట్రానికి తిరిగి స్వాతంత్రాన్ని అందించినటువంటి రోజు జూన్ 4, 2024 చరిత్రలో నిలిచిపోతుంది. ఆ రోజున పెద్ద ఎత్తున ఉత్సవాలు సంబరాలు జరుపుకున్నారు. ఈ రోజుకి కూడా ఆ పండుగ వాతావరణం ఆగలేదు. జూన్ 12 కోసం ఎదురు చూస్తా ఉన్నారు. ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు అనే నేను అన్న వాక్యాన్ని వినడం కోసం ఎన్నో రోజులుగా తపిస్తున్నటువంటి రాష్ట్ర ప్రజలు జూన్ 12 ఉదయం 11:27 నారా చంద్రబాబు నాయుడు అనే నేను అన్న వాక్యాన్ని వినబోతున్నారు. ఆ రోజున తిరిగి ఒక సంక్రాంతి పండుగ జరుపుకోవటానికి సంసిద్ధులవుతా ఉన్నారు ప్రజలందరూ కూడా. రాష్ట్రంలో వాతావరణం ఈ విధంగా ఉంటే అయ్యో అమ్మో మా పైన దాడులు చేస్తా ఉన్నారు అని రకరకాల డ్రామాలు అప్పుడే మొదలు పెట్టేశారు. కానీ జరుగుతున్నటువంటి వాస్తవాలు ఏంటో ఒకసారి గమనిస్తే చంద్రబాబు నాయుడు గారు మాకు ఒక క్రమశిక్షణ అలవాటు చేశారు. ప్రజాస్వామ్య విలువలు బ్రిటిష్ కాలం నాటి చట్టాలను ప్రక్షాళన చేస్తూ కేంద్ర ప్రభుత్వం రూపొందించిన 3 నూతన న్యాయ చట్టాలను పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ప్యానెల్ న్యాయవాదులు స్వాగతించారు. భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్షా సంహిత, భారతీయ సాక్ష్య అధినియంలను కేంద్ర ప్రభుత్వ సవరణలు చేసి జూలై 1 నుంచి అమలు చేయడం వల్ల కక్షిదారులకు ప్రయోజనం కలుగుతుందన్నారు. అనేది మనకి పేరు మార్పుతోటి కొన్ని అమెండ్మెంట్స్ తోటి ఈ చట్టాన్ని మనకి అందుబాటులో రేపు జూలై 1 నుంచి మనకి అమల్లోకి రాబోతున్నది. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఆల్రెడీ మనకి అమల్లో ఉన్నది. అమలు చేయడానికి ఇతర దేశాల నుంచి సేకరించినటువంటి చట్టము. ఈ చట్టంలో కూడా చాలా మార్పులు అవసరమై ఉన్నది మన భౌగోళిక పరిస్థితులు బట్టి. కాబట్టి దీనిని కూడా భారతీయ నాగరిక సురక్షా సంహిత అని చెప్పి మనకి కొత్తగా ఈ చట్టాన్ని కూడా మనకి జూలై 1 నుంచి రాబోతున్నది. మన దేశంలో ఉన్నటువంటి విభిన్న జాతులు మతాల వారికి అనుకూలంగా, కాలమాన పరిస్థితులకు అనుకూలంగా దీంట్లో కొన్ని మార్పులు చేసి కొత్తగా ఈ చట్టాన్ని మన భారతదేశ ప్రజలకి అందుబాటులో ఉంచడం జరుగుతున్నది. ఇప్పుడు మన భారతదేశానికి మన ప్రజలకు అవసరమయ్యే విధంగా ఈ చట్టాన్ని మనము తయారు చేసుకోవడం జరిగింది. 2023లో కొత్త క్రిమినల్ చట్టాలు అమలులోకి వస్తున్నాయి. దాంట్లో ముఖ్య అంశాలు, పాత చట్టంలో రాజద్రోహం ఉండేది, సెడిషన్ అని ఉండేది. కొత్త చట్టంలో సెడిషన్ రాజద్రోహం అని తీసేశారు. దేశద్రోహం అని ఒక కొత్త సెక్షన్ పెట్టడం జరిగింది. దేశద్రోహం అన్నప్పుడు రాజద్రోహంలో ఉన్న తీవ్రమైన శిక్షలు దేశద్రోహంలో లేదు. మాస్ లించింగ్ అంటే మోకదారులు ఎక్కువగా జరుగుతున్నాయి ఈ మధ్యన. దానికి శిక్షణ అన్నది ఏమిటన్నది ఇప్పటిదాకా లేదు. మాబ్ లించింగ్, మోకదారులు అనే ఒక కొత్త సెక్షన్ పెట్టి దానికి క్యాపిటల్ పనిష్మెంట్, ఎవరైనా మోకదారులుగా పాల్పడి ఇతర వ్యక్తుల్ని హాని చేసి వాళ్ళ బాధ్యతలు చేస్తే తీవ్రమైన గొలుసు లాగేయడము, వస్తువు లాగేయడం చేస్తారు. అది కూడా పాత చట్టంలో లేదు. కొత్త చట్టంలో దాన్ని ఒక సెక్షన్ పెట్టారు, దానికి కూడా శిక్షలో వేశారు. అంతకంటే ముఖ్యంగా రైతుల అంచనాలకు మించి రాజధాని అమరావతి నిర్మాణం జరగబోతుందని బీజేపీ శాసనసభ్యులు ఆదినారాయణ రెడ్డి పేర్కొన్నారు. రాజధాని ప్రాంతంలో ఈరోజు పర్యటించిన ఆదినారాయణ రెడ్డిని రైతులు సత్కరించారు. అనంతరం ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర రాజధానిగా అమరావతి మాత్రమే ఉండాలంటూ రైతులు చేసిన ఆందోళనలు మరువలేనివని కొనియాడారు. అమరావతి కంటే ఖచ్చితంగా మంచి అమరావతి ఏర్పడుతుంది. మరొక అదృష్టం, ఈ స్థానిక ఎంపీ గారు నిన్ననే ప్రమాణ స్వీకారం పెమ్మసాని చంద్రశేఖర్. ఇట్లో వస్తుంది, రింగ్ రోడ్ వస్తుంది, ఇన్స్టిట్యూషన్స్ అంటే విద్యాలయాలు వస్తాయి, హాస్పిటల్స్ వస్తాయి, వ్యాపార కేంద్రాలు వస్తాయి, మాల్స్ వస్తాయి, సినిమా హాల్స్ వస్తాయి. ఈ పిల్లల భవిష్యత్తు బాగుపడుతుంది. ఇది ఆంధ్రప్రదేశ్ భావితరాల భవిష్యత్తు కాదు, ప్రపంచమంతా చూసే అమరావతి కాదు. మోడీ గారి సపోర్టు పక్కనే ఆ రోజు గ్యారంటీ చెప్పినాడు, మీ పెన్షన్లు, మీ రేషన్ కార్డు 5 సంవత్సరాల ఎక్స్టెన్షన్ కూడా జరిగి తిరుగుతుంది. మా వంతుగా మేము బీజేపీ పార్టీ తరఫున
ఆంధ్ర ప్రీమియం లీగ్ క్రికెట్ పోటీలు ఈ నెల 30వ తేదీ నుంచి జూలై 13వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి గోపీనాథ్ రెడ్డి అన్నారు. విశాఖపట్నంలో భారత్ క్రికెటర్లు కేఎస్ భరత్, నితీష్, రిక్కీ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ లోగోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా భరత్తో కలిసి గోపీనాథ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ నిర్వహించడం ద్వారా రాష్ట్రంలో యువ క్రికెటర్లకు చాలా బాగా ప్రయోజనం కలుగుతుందన్నారు. ఈ ప్రీమియం లీగ్ ప్రొఫెషనల్గా నడుస్తున్న ఆంధ్రప్రదేశ్లో ప్రీమియం లీగ్ ఇది. థర్డ్ ఇయర్లో మీరు చాలాసార్లు మీతో కలిసినప్పుడు చెప్తూ షేర్ చేస్తూ వచ్చాం. దీని ముఖ్య ఉద్దేశం మన యొక్క ప్లేయర్స్ ఏదైతే బడ్డింగ్ స్టార్స్ ఉన్నారో, ఎవరైతే నెక్స్ట్ లెవెల్ క్రికెట్ ఆడాలనుకుంటున్నారో వాళ్ళకు కరెక్ట్ అయిన ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడానికి ఏర్పాటు చేసిన ప్రీమియం లీగ్. ఈ ప్రీమియం లీగ్ చాలా వరకు బీసీసీఐలో అప్రిషియేటెడ్. ఈ లీగ్ ప్రొఫెషనల్గా జరుగుతుందనే విషయం మీకు అందరికీ తెలుసు. I feel very lucky to be representing Andhra and Andhra నుంచి ఇండియా ఆడడం, that's a great blessing to me. And ఇలాగే ఇక్కడ ఉన్న అందరికీ ప్లేయర్స్కి I think we all feel proud to represent Andhra first and then yes definitely someone's playing for the country, it's a great feeling. ఈ opportunities so APL అనేది last 2 seasons జరిగాయి and this is the 3rd season. Definitely I'm very excited to be a part of this and I always took APL very serious because it gives an opportunity for everyone, all the youngsters from rural or all the youngsters coming from different villages. వర్షాకాలంలో అంటువ్యాధుల బారిన పడకుండా ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని నంద్యాల జిల్లా వైద్యాధికారి వెంకటరమణ అన్నారు. నంద్యాలలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గత 3 రోజులుగా జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయన్నారు. డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్న నేపథ్యంలో నివాస పరిసర ప్రాంతాల్లో మురుగునీరు, దోమలు లేకుండా ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ సీజనల్ డిసీజెస్ సంబంధించిన వాటర్ బార్న్ డిసీజెస్ అలాగే వెక్టర్ బార్న్ డిసీజెస్ అనేవి ఎక్కువ ప్రబలే అవకాశం ఉంది కాబట్టి మనం ముందు జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా ఈ వాటర్ బార్న్ డిసీజ్ లో లయింగ్ ఏరియాస్లో వాటర్ నిలబడించడము, తద్వారా నీరు ఎక్కడైనా మనకి పైప్ లైన్స్లో కానీ లేకపోతే ట్యాంక్స్ కానీ ఇక్కడ వాటర్ కలుషితం కావడము, తద్వారా గ్యాస్ట్రోఎంటైటిస్ అనే వ్యాధి రావడము, అతిసార వ్యాధి కానీ మనకు జరుగుతుంది. అలాగే గ్రామాల్లో మినరల్ ప్లాంట్ ఏదైతే మనకు ఫిల్టర్ పాయింట్లు ఉన్నాయో, వాటర్ మనకు మినరల్ వాటర్ ప్లాంట్లు, ఆ ప్లాంట్లలో ఆర్ఓ ప్లాంట్ వాటిని నీటిని తాగాలి ముఖ్యంగా. అలాగే ట్యాంకులు ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడము, ట్యాంకులను క్లోరినేషన్ చేసుకోవడము, తద్వారా కలుషితం కాకుండా నీరు చూసుకోవడము, ఎక్కడ పైపులు లీకేజ్ ఉంటే లీక్లన్నీ కూడా క్లియర్ చేసుకోవడము, ఓవర్ ట్యాంక్స్ అన్ని క్లీన్ చేసుకోవడము, క్లోరినేషన్ ఎప్పటికప్పుడు చేసుకుంటూ ఉంటే మనకి ఇటువంటి జబ్బుల నుంచి బాగా అరికట్టవచ్చు. సో ఈ విధంగా మనము అన్ని రకాల చర్యలు తీసుకుంటూ ఆ ప్రజలు అందరూ కూడా తమను తాము కాపాడుకోవడం, అలాగే మా ఆరోగ్య శాఖ తరఫున కూడా ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తూ ఈ ఐడిసిఎఫ్ అనే కార్యక్రమం సంబంధించి ప్రజలను అవేర్నెస్ క్రియేట్ చేయడము, అలాగే ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఇంటింటికి 2024 సార్వత్రిక ఎన్నికల్లో విజేతలుగా నిలిచిన నాయకులకు ప్రజలు ఈ పోస్టు ద్వారా అభినందనలు తెలిపేందుకు తపాలా శాఖ ఒక వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని అనంతపురం తపాలా శాఖ సూపరింటెండెంట్ బొర్రెడ్డి గుంపస్వామి తెలిపారు. అనంతపురంలో ఆయన దూరదర్శన్తో మాట్లాడుతూ కేవలం 10 రూపాయలకే A4 సైజు పరిమాణం గల పేజీని ఈ పోస్టు ద్వారా దేశంలోని ఎవరికైనా శుభాకాంక్షలు తెలపవచ్చునన్నారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆనరబుల్ ఎమ్మెల్యేస్ చాలామంది వాళ్ళు గెలిచారు. వాళ్ళకి పోస్టల్ శాఖ ద్వారా అభినందనలు తెలపడానికి పోస్టల్ డిపార్ట్మెంటు ఒక కార్యక్రమాన్ని చేపట్టింది. ఇదేంటంటే చాలా సింపుల్. మీకు నచ్చిన ఎంపీలకు కానీ, ఆనరబుల్ ఎంపీలు ఎమ్మెల్యేలకు కానీ మీరు వాళ్ళు గెలిచినందుకు అభినందనలు తెలపాలంటే మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి 10 రూపాయలు రుసుము చెల్లిస్తే ప్లస్ జిఎస్టీ 1.8 పైసలు ఉంటుంది. అంటే 11 రూపాయల 80 పైసలు చెల్లిస్తే మీరు ఎవరికైతే ఇండియా మొత్తం మీద ఎవరైనా ఎంపీలు కానీ ఎమ్మెల్యేలకు కానీ నేరుగా అభినందనలు తెలపాలనుకుంటే వాళ్ళకే మీ యొక్క అభినందనలు పోస్టల్ డిపార్ట్మెంట్ చేరవేస్తుంది. ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా అందరికీ విన్నవించుకుంటున్నాము. ఇది ఈ పోస్టు అనే ఒక కార్యక్రమం. ఈ పోస్టల్ డిపార్ట్మెంట్కి ఇండియా మొత్తం మీద అంటే మన భారతదేశం మొత్తం మీద నెట్వర్క్ ఉంది. అందువల్ల భారతదేశంలో ఉన్న ఏ మూలన ఉన్న ఆనరబుల్ ఎమ్మెల్యేలకు కానీ ఆనరబుల్ ఎంపీలకు కానీ మీరు అభినందనలు తెలియజేయచ్చు. అంతేకాకుండా నిన్నటి ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి
కేబినెట్ మంత్రులు, సహాయ మంత్రులు వాళ్ళు కూడా నిన్న ప్రమాణ స్వీకారం చేశారు. వాళ్ళకి కూడా మీరు అభినందనలు తెలపాలి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడాన్ని జీర్ణించుకోలేని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రజలపై దాడులకు పాల్పడుతున్నారని కృష్ణా జిల్లా జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బండి రామకృష్ణ విమర్శించారు. మచిలీపట్నంలో పలువురు టీడీపీ నాయకులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వం అనుసరించిన ప్రజా వ్యతిరేక విధానాల వల్ల ప్రజలు కూటమికి అధికారాన్ని కట్టబెట్టారన్నారు. దీన్ని ఓర్వలేని కొందరు వ్యక్తులు దాడులకు పాల్పడుతూ ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఈ దాడులను ఆపకపోతే అటువంటి వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. రోడ్డుకు వచ్చినట్టు మాట్లాడారు. కుక్కలైన్లు పెట్టి ఎంత అన్ని దారుణాలు చేసావు, రాత్రిపూట లారీలు నడుపుకున్నావు, ఇప్పుడు నువ్వు న్యాయం మాట్లాడతావు. అది అన్యాయమా కాదా ఒకసారి ఆలోచించుకోవాలి. మీరు న్యాయం గురించి మాట్లాడతారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు గెలవగానే చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, మేము చెప్పాం, కొల్లు రవీంద్ర గారు చెప్పారు, పొరపాటును కూడా ఎవరి మీద ఎవరు దాడి చేయొద్దు, ఎందుకంటే ఈ మంచి పద్ధతి కాదు, సాంప్రదాయం కాదని చెప్పి. అంటే ఎంత న్యాయంగా మాట్లాడుతూ ఆలోచించుకోండి. మేము ఎప్పుడు కూడా ఎవరు దాడి చేసి మేము ఊరుకోం. మా వాళ్ళ ప్రకాశం జిల్లాలో ఖరీఫ్ సాగు ప్రారంభమైందని జిల్లా వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు ఎస్ శ్రీనివాసరావు తెలిపారు. జిల్లాలో ఖరీఫ్ సాగుపై ఆయన దూరదర్శన్తో మాట్లాడుతూ జిల్లాలో ఈ ఏడాది 1,54,000 హెక్టార్లలో ఖరీఫ్ పంటలు సాగు చేయాలనే లక్ష్యంగా నిర్ణయించడం జరిగిందన్నారు. 1,60,000 మెట్రిక్ టన్నుల పంటల దిగుబడి ఆశిస్తున్నామన్నారు. ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని, రైతులు ఉత్సాహంగా సాగుకు సిద్ధమవుతున్నారని పేర్కొన్నారు. ఖరీఫ్ సాగుకు అవసరమైన విత్తనాలు, ఎరువులు రైతులకు అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు. పెంచేదానికి ఒక ప్లాన్, యాక్షన్ ప్లాన్ అనేది ఖరీఫ్ ప్రిపేర్నెస్ ప్లాన్ తయారు చేసుకున్నాం. దాంట్లో మేము 1,54,739 హెక్టేర్లకు గాను వివిధ రకాల పంటలు సాగు అయ్యేటట్టుగా ఒక యాక్షన్ ప్లాన్ అయితే మేము తయారు చేసుకున్నాం. దాంట్లో కూడా మనకి ఈ ప్రొడక్షన్ కూడా 1,66,596 మెట్రిక్ టన్స్ ప్రొడక్షన్ తీసుకురావాలనేది ఒక టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది. దీనికి అనుకూలంగానే మనకి ఈ సంవత్సరం చూసినట్లయితే వాతావరణ పరిస్థితులు కూడా అన్ని రకాలుగా అనుకూలంగా మనకి గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా మనకి వర్షపాతం కూడా చూసినట్లయితే మంచి వర్షపాతం అనేది కూడా నమోదవుతూ ఉంది. ముఖ్యంగా మనకి ఈ నెల జూన్ చూసినట్లయితే 57.9 మిల్లీమీటర్ల రెయిన్ఫాల్ మనకి సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉంది. కానీ పోయిన సంవత్సరం ఇదే టైం చూసినట్లయితే మనకి 19.3 వర్షపాతం మాత్రమే నమోదైంది. కానీ ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన పథకం ద్వారా యువతకు పెద్ద ఎత్తున ప్రయోజనం కలుగుతుందని జిల్లా ఉపాధి శిక్షణ సంస్థ అధికారి డి శివసత్యసాయి వరప్రసాద్ తెలిపారు. గుంటూరులో ఆయన దూరదర్శన్తో మాట్లాడుతూ 15 నుంచి 20 లోపు వయసు ఉన్న వారికి పీఎం కౌశల్ వికాస్ యోజన ద్వారా శిక్షణ అందించడంతో పాటు ఉపాధి అవకాశాలను కూడా కల్పిస్తున్నామన్నారు. అర్హులైన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఆయన కోరారు. ఐటీఐ నందు స్కిల్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగినది. దీనిలో ఏపీఎస్డిసి మరియు డిఎల్టీసీ ఐటీఐ వాళ్ళు సంయుక్త ఆధ్వర్యంలో షార్ట్ టర్మ్ కోర్సెస్ నిర్వహించడం జరుగుతుంది. ఆల్రెడీ ఇంతకు ముందు డేటా ఎంట్రీ ఆపరేటర్ కోర్సు 3 బ్యాచ్లు పూర్తి చేయడం జరిగినది. ప్రస్తుతం డిమాండ్ అయిన కోర్సులు ఆటోమొబైల్ వాషర్, ఎలక్ట్రికల్ టెక్నీషియన్ మరియు ఫిట్టర్ హెల్పర్ కోర్సుల కొరకు దరఖాస్తు ఫారములు స్వీకరించడమైనది. 15వ తారీఖు నుంచి కోర్సులు మొదలవుతూ ఉంటాయి. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాలతో ముగిశాయి. ఉదయం నుంచి మార్కెట్లు ఫ్లాట్గా కొనసాగాయి. మదుపర్లు అమ్మకాల వైపు మొగ్గు చూపడంతో చివరకు నష్టాలతో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సెన్సెక్స్ 203 పాయింట్ల నష్టంతో 76,490 పాయింట్ల వద్ద, నిఫ్టీ 30 పాయింట్ల నష్టంతో 23,259 పాయింట్ల వద్ద ముగిసింది. డాలర్తో రూపాయి మారకం విలువ ₹83.30గా ఉంది. రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల విస్తరణ కొనసాగుతుంది. మరో 2 రోజుల్లో పూర్తి స్థాయిలో రుతుపవనాలు విస్తరిస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు తెలంగాణ రాష్ట్రంపై ఉపరితల ద్రోణి ప్రభావం కొనసాగుతుంది. వీటి ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో పలుచోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.